నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బట్టిప్రోలు మండలం ఐలవరం గ్రామంలో ఇటీవల మరణించిన కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు. వేమూరు నియోజకవర్గం ఐలవరంలో ఇటీవల మరణించిన టీడీపీ నాయకుల కుటుంబాలను మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్ బాబు పరామర్శించారు. బట్టిప్రోలు మండలం ఐలవరం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కర్ర ప్రసాద్ రావు మంగళవారం అనారోగ్య సమస్యల కారణాలతో మరణించారు. ఈ రోజు వారి పార్థివ దేహాన్ని పరామర్శించి నివాళులు అర్పించి నక్కా ఆనంద్ బాబు ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అదే గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కొడాలి వెంకట సత్యనారాయణ సంస్మరణ సభలో నక్కా ఆనంద్ బాబు పాల్గొని నివాళులు అర్పించారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఈడే నాగేశ్వరరావు కుమారుడు ఈడే శ్రీనివాసరావు ఇటీవల అనారోగ్య సమస్యలతో మరణించారు. మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు ఈ రోజు వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఐలవరం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సమ్మెట చెన్నయ్య భార్య సమ్మెట కృష్ణవేణి ఇటీవల అనారోగ్య సమస్యలతో మరణించారు. ఈ రోజు వారి కుటుంబాన్ని పరామర్శించి మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు ధైర్యం చెప్పారు. ఐలవరం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సొంటి గోపి కుమారుడు సొంటి దిలీప్ ఇటీవల అనారోగ్య సమస్యలతో మరణించగా మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు నేడు వారి కుటుంబాన్ని పరామర్శించారు. తెనాలి కోర్టు ఆవరణలో తూర్పు వైపు ఏర్పాటు చేసిన 4వ గేటు బుధవారం ప్రారంభించారు. సీనియర్ న్యాయవాది తాడిపోయిన శ్రీనివాసరావు సహకారంతో ఏర్పాటు చేశారు. నూతన గేట్ ను బార్ అసోసియేషన్ అధ్యక్షులు మందలపు వేణుగోపాల్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జ్ శ్రీధర్, అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జ్ షేక్ అబ్దుల్ షరీఫ్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ రాజశేఖర్ మరియు 2వ అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ సీత పాల్గొని పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం జనరల్ సెక్రటరీ హరిదాస్ గౌరీశంకర్, ఏజీపీ మరియు పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ మరియు సీనియర్ న్యాయవాదులు, జూనియర్ న్యాయవాదులు, మహిళా న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, కక్షిదారులు తదితరులు పాల్గొన్నారు. తెనాలి కోర్టు ప్రాంగణంలో తూర్పు వైపున ఈశాన్య ద్వారం కొత్తగా ఏర్పాటు చేసుకోవటం అయింది. దానికి మా అడ్వకేట్ మిత్రుడైనటువంటి తాడిపోయిన శ్రీనివాసరావు గారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని మేము దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. అట్లాగే తోటి సీనియర్లు, జూనియర్ న్యాయవాదులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు, మరియు ఇది ఈ కోర్టు ప్రాంగణానికి లోగడ 3 గేట్లు ఉండేవి. వాస్తురీత్యా కూడా 4వ గేట్ కావాలనే ఉద్దేశంతో అందరూ కోరటం మీదట దీని మీద హైకోర్టులో నుంచి పర్మిషన్లు తీసుకొని జిల్లా జడ్జి గారి ద్వారా మేము అనుమతులు పొంది ఈ నిర్మాణాన్ని మా అడ్వకేట్స్ యొక్క మా సొంత ఖర్చులతో నిర్మాణం చేయడం జరిగింది. దానికి ముఖ్య దాతగా మా తాడిపోయిన శ్రీనివాసరావు సీనియర్ అడ్వకేటు, అట్లాగే సహకరించిన మిగతా సీనియర్లు, జూనియర్లు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, సాంప్రదాయం ప్రకారం జడ్జెస్ పర్మిషన్తో తూర్పు ఈశాన్యపు గేటు నిర్మాణం జరిగింది. అడ్వకేట్స్ అందరి సహకారంతో, జడ్జీల యొక్క కోఆపరేషన్తో ఈ రోజున ఈ యొక్క గేటు నిర్మాణం పూర్తి చేసుకొని సాంప్రదాయబద్ధంగా గేటు ఓపెన్ చేసుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. మేము తెల్లారు లేచిన దగ్గర నుంచి
ఎక్కువ సమయం గడిపేది ఈ యొక్క ప్రాంగణంలోనే. ఈ యొక్క ప్రాంగణానికి మరి అనేక మంది వందల సంఖ్యలో ప్రతిరోజు కక్షిదారులు వచ్చి పోతూ ఉంటారు. న్యాయవాదులు కూడా ఇటువైపు నుంచి మరి రావడానికి చాలా సౌలభ్యంగా ఉంటుంది అనే ఉద్దేశంతో జడ్జెస్ సూచన మేరకు హైకోర్టు వారి పర్మిషన్ తీసుకోవడానికి మా ప్రెసిడెంట్ గారు వేణుగోపాలరావు గారు ఆయన చాలా కృషి చేశారు. ఈ రోజున ఈ యొక్క గేటు ఓపెనింగ్కి జడ్జెస్ అందరూ వచ్చారు. మరి న్యాయవాద సోదరీమణులు కూడా పెద్ద ఎత్తున పాల్గొని వారి యొక్క ఆనందాన్ని హర్షాతిరేకాన్ని తెలియజెప్పారు. రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమంలో భాగంగా 1,33,00,000తో నిర్మించిన జిల్లా సత్వర చికిత్సా కేంద్రాన్ని శాసనసభ్యులు అన్నపతిని శివకుమార్ ప్రారంభించారు. జిల్లా వైద్యశాలలో బాలల ఆరోగ్య సంరక్షణకు సత్వర చికిత్స అందించేలా నూతనంగా నిర్మించిన వైద్యశాలని ఆయన రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అధునాతన సౌకర్యాలతో చిన్నారులకు మెరుగైన వైద్యం అందించడమే రాష్ట్రీయ బాల స్వాస్థ్య లక్ష్యమని ఎమ్మెల్యే అన్నపతిని శివకుమార్ పేర్కొన్నారు. నేనే శంకుస్థాపన చేసి ఆధునిక వసతులతో వైద్యశాలను నిర్మించి మళ్లీ నేనే ప్రారంభించడం సంతోషకరంగా ఉందని ఎమ్మెల్యే అన్నపతిని శివకుమార్ తెలిపారు. కార్యక్రమంలో పలువురు జిల్లా వైద్యాధికారులు, డాక్టర్లు పాల్గొన్నారు. ఏదైతే ఈ ప్రాంతంలో సుమారు 330 పడకల ఆసుపత్రి ఉన్న ఈ ప్రభుత్వ వైద్యశాల అనేక ప్రాంతాలకి ఈ హాస్పిటల్ ద్వారా కొన్ని లక్షల మంది వైద్యాన్ని చేయించుకొని వారికి వచ్చిన అనారోగ్యాన్ని బాగు చేసుకుని ఈ ఏరియా హాస్పిటల్ ఎంతో సేవ చేసింది. అనేక మంది ప్రభుత్వాల్లో ఉన్నప్పుడు దీన్ని డెవలప్ చేస్తా. మరి ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్ని, గవర్నమెంట్ హాస్పిటల్స్ని ఎవరైతే పేదవాడు, మధ్యతరగతి వాడు ప్రభుత్వ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ను పొందుతూ ఉంటారో కేవలం వాళ్ళే కాకుండా ఈరోజు ప్రతి వ్యక్తి గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్ చేసుకునే విధంగా కార్పొరేట్ వైద్యాన్ని ప్రభుత్వ హాస్పిటల్లో ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చి తీసుకురావటానికి ప్రధానంగా హాస్పిటల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, బిల్డింగ్స్ని, స్టాఫ్ని, డాక్టర్స్ని ఏ ప్రభుత్వం ఇంతవరకు ఇలా చేయలేదు. కావాలంటే మనం రికార్డ్స్ని వెరిఫై చేసుకోవచ్చు. గతంలో ప్రభుత్వ హాస్పిటల్స్లో ఎంతమంది డాక్టర్స్ ఉన్నారు, ల్యాబ్ ఎక్విప్మెంట్ ఎంత ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత ఉంది, బిల్డింగ్స్ ఎలా కట్టాం. ఈ 5 సంవత్సరాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్లస్ మన తెనాలి నియోజకవర్గంలో ఈ రెండింటిలో ఏదైనా చూసుకోవచ్చు. ఎవరిన మాటలు చెప్పటం కాదు, ప్రెస్ ముందుకు లేకపోతే ఇంకోటి మాటలు చెప్పటం కాదు. నేను డైరెక్ట్గా అడుగుతున్నాను. నేను తెనాలి శాసనసభ్యుడిగా ఈ తెనాల్లో ఉన్న ప్రభుత్వ వైద్యశాల ఈ హాస్పిటల్ని ఈ 5 సంవత్సరాల్లో ఈ హాస్పిటల్లో డాక్టర్స్ కానీ, క్లినికల్ స్టాఫ్ కానీ, అంటే ల్యాబ్ ఎక్విప్మెంట్, ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ, నర్సెస్ కానీ, ఎక్విప్మెంట్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఏ రకంగా జరిగిందో చూడమంటారు. అలాగే ఇది కాక వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్ని 5 శాంక్షన్ చేస్తే సుమారు 4 ఇనాగ్రేట్ చేసుకున్నాం. మన జిల్లా వైద్యశాల ప్రాంగణంలో డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ అనేది ఈరోజు ఇనాగ్రేట్ చేశారు మన ఎమ్మెల్యే గారు. ఈ సెంటర్ యొక్క ఉపయోగం ఏంటంటే చిన్నపిల్లలు అప్పుడే పుట్టిన పసిబిడ్డల నుంచి 18 ఇయర్స్ వరకు ఏమైనా అంగవైకల్యం ఉన్నా, ఏదైనా హీరింగ్ ప్రాబ్లం, విజన్ ప్రాబ్లం, మానసిక వైకల్యం ఏదున్నా కూడా ఈ సెంటర్కి వచ్చి వారు చికిత్స చేయించుకోవచ్చు. గతంలో గుంటూరు వెళ్లాల్సి వచ్చేది, కానీ ఇప్పుడు మన తెనాలిలోనే ఈ సెంటర్ మనం ఇనాగ్రేట్ చేసుకున్నాము. ఇది లోపం ఉన్న పసిబిడ్డలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇది మన గవర్నమెంట్ యొక్క ఇనిషియేటివ్.
అండ్ మన ఎమ్మెల్యే గారు కూడా నిరంతర పర్యవేక్షణలో ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసుకొని ఈరోజు ఇనాగ్రేట్ చేసుకున్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం.